హాయ్ గైస్. యాక్చువల్లీ ఈ క్లిప్ వీడియో లాస్ట్లో రావాలి. ఎంతమందికి లాస్ట్ వరకు చూసే ఓపిక ఉందో లేదో నాకు తెలీదు, కానీ ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పి ఫస్ట్లోనే యాడ్ చేసేస్తున్నాను. ఒక 100 మంది ఉంటే 100 మందిలో 90 మంది యూట్యూబ్ ఛానల్ లేదంటే సోషల్ మీడియా వెబ్సైట్స్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. మేము ఈ ప్లేస్కి వెళ్ళాం, లేకపోతే ఈ ప్రోడక్ట్ కొనుక్కున్నాం, చాలా బాగుంది అని చెప్తున్నారు. ఇది నా పర్సనల్ ఒపీనియనే. ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ సజెషన్ కూడాను. గైస్, మీరు ప్రోస్ ఎలా అయితే చెప్తున్నారో కాన్స్ కూడా అలాగే చెప్పండి. ఎందుకంటే మీ లాగ్స్ చూసి ఆహా అది చాలా బాగుంటుంది ఆ ప్రోడక్ట్, మేము కూడా కొనుక్కుందాం, లేదంటే ఆహా ఈ ఊర్లో ఎంత బాగుంటుందా, ఆ ఊరు మనం కూడా వీకెండ్ వెళ్దాం అన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అందులో నేను ఒక దాన్ని. మా బ్రదర్ కాల్ చేసి భూ కైలాష్ వెళ్దాం అని అన్నాడు నిన్న. ఓకే ఫైన్, నేను కూడా బయటికి వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి స్టార్ట్ అయ్యాం. అయితే మేము ఎలా స్టార్ట్ అయ్యాం, మమ్మల్ని ఏం కిక్ చేసింది స్టార్ట్ అవ్వడానికి అంటే, ఇప్పుడు ఇదివరకు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్ల దగ్గరే హై క్వాలిటీ కెమెరాస్ ఇంకా డ్రోన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు డబ్బులున్న ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నాయి. అయితే మంచిగా డ్రోన్ ఎగరేసి టెంపుల్ చాలా బాగా వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఆ టెంపుల్ చాలా గ్రేట్, చాలా బాగుంది అని. ఆహా ఇంత బాగున్నప్పుడు మనం కూడా విజిట్ చేయాలని చెప్పి మేము ఇద్దరం స్టార్ట్ అయ్యాము. ఆయన అలా వీడియో పోస్ట్ చేయడం తప్పని నేను అనట్లేదు, కానీ పోస్ట్ చేసేటప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ రెండూ చెప్తే వెళ్ళాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఆ రెండిటికి ప్రిపేర్ అయ్యి వెళ్తారు. నిజంగా టెంపుల్ చాలా బాగుంది, అది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఆ టెంపుల్ వరకు వెళ్ళే జర్నీ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్లీ హార్డ్. ఏదో మా ఇంట్లో దేవుళ్ళు ఇంకా మా పేరెంట్స్ ప్రేయర్స్ కాసేసి ఏం కాలేదు, కానీ ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. అలాగని మీరు ఎవరు వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు. వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలను కూడా ఎవరైతే ఈ ప్లేస్ బాగుంటుంది అని చెప్తున్నారో ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్తే బెటర్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ నేను ఎందుకు ఇలా అంటున్నాను, మా జర్నీ ఎలా అయింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో పోస్ట్ చేశాను. ఎండ్ వరకు చూడండి. యాక్చువల్లీ ఇదొక అడ్వెంచర్ రైడ్ అనుకోవాలి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామంటే ఉల్లిగడ్డ ఈ గడ్డ ఆ గడ్డ మైకులు వేసుకుని వచ్చేస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్. సండే 10 o'clock అయింది. అయితే మా వార్డెన్ చాలా ప్రేమగా ఈరోజు ఉప్మా చేసింది. లాస్ట్ వీకే ఆ ప్రేమను భరించి ఉప్మా తిన్నా. ఈరోజు నాకు అంత భరించే శక్తి లేదు. సో నీట్గా బయటికి వెళ్ళి ఒక మంచి దోశ ఒక కాఫీ తాగి సండేని చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు అసలు మంచం మీద నుంచి కదలాలనే లేదు, కానీ ఆకలి వేసేస్తుంది. సండే అయినా మండే అయినా ఆకలి అయితే తప్పదు కదా, సో అందుకే ఇంకెళ్తున్నా. నేను యాక్చువల్లీ ఈ ఏరియాకి వచ్చాక ఇక్కడ అసలు ఏమున్నాయి ఏం షాపులు ఉన్నాయో కూడా సరిగ్గా చూసుకోలేదు. ఇప్పుడు వెళ్ళి అసలు టిఫిన్ షాపులు ఎక్కడ ఉన్నాయి అని రీసెర్చ్ చేయాలి. వ్యూ ఎంత బాగుందో, గ్రీనరీగా చాలా బాగా అనిపిస్తుంది. ఇది వైజాగ్లో ఏవో ఏరియాస్ ఇలానే ఉంటాయి. నాకు ఆ ఏరియా పేర్లు గుర్తు రావట్లేదు, కానీ ఆ ఏరియాని గుర్తు చేస్తుంది వ్యూ. ఇప్పుడు ఏమైంది తెలుసా, మా ఊరు శ్రీకాకుళం అండి. అయితే రథసప్తమి ఫెస్టివల్ స్టేట్ ఫెస్టివల్ చేశారు. ఎందుకంటే సూర్యదేవుడి టెంపుల్స్ 2 చోట్లే ఉన్నాయి. ఒకటి మన కోనార్క్లోని, 2 మా ఊర్లోనే ఉంది. అయితే అది స్టేట్ ఫెస్టివల్ చేశారు. అరే ఇంకా శ్రీకాకుళం డెవలప్ అవుతుంది, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, ఇంకా గ్రోత్ కనిపిస్తుంది. నేను కూడా ఈ టైంలో అక్కడ ఉంటే బాగుంది కదా, మంచిగా ఫెస్టివల్ వైబ్స్ని ఫీల్ అవుదును అని అనుకున్నా. ఇంకా అనుకొని ఇలా డే స్టార్ట్ చేసానో లేదో ఫోన్ చేసి భూ కైలాష్ టెంపుల్ ఇక్కడ నుంచి, అంటే మేము ఉండే ఏరియా నుంచి 100 kilometers ఉంది, వెళ్దామా అని అడిగాడు. మనకి ఎక్కడికి తీసుకెళ్ళంటేనే తీసుకెళ్ళని అడుగుతాం, వాడే ఫోన్ చేసి వెళ్దామా అని అడిగితే ఊరుకుంటామా. ఫస్ట్ అయితే సండే ఒక్కరోజే కదా వీకెండ్, రెస్ట్ తీసుకుందాం అనుకున్నా.
తర్వాత ఓకే కొంచెం ప్లేసెస్ చూస్తే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, మూడ్ బూస్ట్ అయ్యి ఇంకా ఎనర్జీగా వర్క్ చేయాలనిపిస్తుందని సరే రా వెళ్దాం అన్న. ఇప్పుడు వెళ్ళి రప్ప రెడీ అవ్వాలి. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ అడ్వెంచర్గా ఉంటుందా లేకపోతే ఈజీగా వెళ్ళిపోయేలా ఉంటుందా అనేది ఎక్సైట్మెంట్ తెచ్చే విషయం. అంటే ఇప్పుడు కొంచెం ఘాట్ రోడ్డు ఇలా ఉందనుకోండి, ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఈజీ మూమెంట్ ఉంటుంది మనకు వాకింగ్కి. లేదు కొంచెం స్మూత్గానే ఉంది రోడ్డు అంటే మనం మంచి డ్రెస్ వేసుకొని వయ్యారంగా పాష్గా ఇలా కూర్చోవచ్చు. ఎలా ఉంటుందా అని నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నా. బట్ ఎనీవేస్ ఎంత కష్టమైనా సరే కొంచెం మంచి డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే వ్యూ పాయింట్లు బాగుంటాయి, ఫొటోస్ దిగచ్చు కదా. దూరం కదా మేము వెళ్ళేది. సో ఒక వాటర్ బాటిల్, చార్జర్, ఇయర్ పాడ్స్, బిస్కెట్స్, లిప్ బామ్, ఇంకా ఫేస్ టిష్యూస్, ఇంకా ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్. అంటే అది కొంచెం నీళ్ళల్లో ఉందంట శివుడు టెంపుల్. సో ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ అండ్ చాలా ఇంపార్టెంట్గా పెప్పర్ స్ప్రే. ఇవైతే నేను పట్టుకున్నా. ఎందుకు ఇవన్నీ అని అంటాడు ఖచ్చితంగా మా తమ్ముడు, కానీ కొన్ని బేసిక్ నీడ్స్ అయినా కంపల్సరీ పట్టుకోవాలి కదా. దేవుడు బొట్టు కూడా పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ పెడదాం. అసలు ఇక్కడ ప్లేసే లేదండి, కానీ ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం. మా అమ్మమ్మకి కానీ ఏ బ్యాగులో అయినా దేవుడు బొట్టు పెట్టుకోవడం అలవాటు. అంటే మనకి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు సేఫ్గా ఉండేలాగా అని. ఏమో తెలియకుండానే నాకు కూడా అదే అలవాటు అయింది. ఉల్లు పిచ్చిగా ఎగురుకొని వెళ్తుంది కదా, అలా ఎక్సైట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. మా అమ్మ చాలాసార్లు చెప్తుంది ఎక్కువ ఎక్సైట్ కాక అని. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరండి. నాకేమో ఎక్కువ హ్యాపీనెస్ వచ్చినా తట్టుకోలేను, ఎక్కువ సాడ్ వచ్చినా తట్టుకోలేను. తన హాస్టల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కలిసి టెంపుల్కి స్టార్ట్ అయిపోతాము. నో హెయిర్ లీవ్ చేసుకొని మనం టెంపుల్కి వెళ్ళకూడదని చెప్పి హెయిర్ లీవ్ చేసుకొని ఏం టెంపుల్కి వెళ్ళట్లేదు. హెయిర్ చాలా వెట్ ఉందని చెప్పి అందాకటికి అలా వదిలాను. వన్స్ ఐ రీచ్ ద టెంపుల్ హెయిర్కి క్లిప్ పెట్టేస్తాను. అడుగు ఆచి తూచి వెయ్యాలి, లేదా ఎస్కలేటర్ మీద నుంచి పడితే పళ్ళు ఊడిపోతాయి. చేసిన బుద్ధి తక్కువ పని ఏంటంటే మెట్రో స్టేషన్లో కాఫీ కొనుక్కోవడం. కాఫీ కప్పు పట్టుకొని స్టైల్గా మెట్రో ఎక్కడానికి అదేమైనా ఖాళీగా ఉంటుందా? కప్పు పట్టుకొని అసలు నేను ఎక్కగలనా? కప్పుని ఆ కప్పులో కాఫీని ఒక్కసారి ఇసిరేస్తారు కుళ్ళిపోయేలాగా. సో ఈ కప్పు కాఫీ కోసం ఒక మెట్రోనే వదిలేసాను. సిటీస్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడం చాలా చాలా కష్టం. అప్పటికి మా బ్రదర్ నేనున్న ప్లేస్కి రావడం చాలా దూరం అని చెప్పి తనున్న ప్లేస్కే నేను వెళ్తున్నా. ఇంకా లేట్ అంటే నాకేమైనా పర్సనల్ హెలికాప్టర్లు ఉన్నాయా? అర్జెంట్ పని ఉన్నప్పుడే ఇలాగా చెత్త పనులన్నీ అవుతుంటాయి. రాయదుర్గలో దిగాల్సింది హైటెక్ సిటీలో దిగిపోయింది. బట్ నో వెరీస్, మళ్ళీ మెట్రో ఎక్కి రాయదుర్గలో దిగితే అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో ప్యానిక్ అయిపోయి తల బాధేసుకునే పని ఏం లేదు. ఓకే ఇది కాదా నెక్స్ట్ స్టాప్లో దిగుతాం, అంతకన్నా పేగలు తెగిపోయేది ఏముంటుంది. ఇంకా దిగలేదని మా తమ్ముడు తలకాయ వేడెక్కిపోయి ఉంటుంది. ఒక ఐస్ క్రీమ్ తీసుకొని కాళేశ్వర్ టెంపుల్ రోడ్. మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమి ఉండదు, జాలీగా సిటీలోంచే వెళ్తాం. తర్వాత నుంచి స్లోగా పొలాలు, ఆ పొలాల వెనకే కొంచెం చెట్లు, ఆ చెట్లు వెనకే దట్టమైన చెట్లు, తర్వాత ఏమో కొంచెం ఫారెస్ట్ ఏరియా, ఇలా మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. బండి మీద వెళ్ళడం అనేది నాట్ ఎట్ ఆల్ సేఫ్.
ఇక్కడ కొంతమంది అడగచ్చు, మరి అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కాదా అని చెప్పి. ఫస్ట్ నుంచి అక్కడ ఉండడం అలవాటైన వాళ్ళకి భయం ఏమి ఉండదండి. ఏ రూట్లో వెళ్తే మనం ఏ ఏరియాకి వెళ్తాం అనేది వాళ్ళకు చాలా క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మా జర్నీ స్టార్టింగ్లో ఒక చిన్న షాప్ కనిపించింది, అక్కడే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. మీకు ఆ తర్వాత నుంచి అంటే జర్నీ ఇంకా వెళ్తును అన్న టైం నుంచి ఏ షాపులు ఏమీ ఉండవు. సో మీ ఫుడ్, మీ వాటర్ మీరే క్యారీ చేసుకోవడం బెటర్. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఆ రోడ్ అంత బాగాలేదు కనుక వెళ్ళకపోవడమే బెటర్ అనేసి నేను అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఆఫ్టర్ 3 to 4 hours జర్నీ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుందండి. కట్టించిన వాళ్ళు అయితే చాలా డీటెయిలింగ్తో చాలా అందంగా కట్టించారు. శివుడు, రాముడు, అందరు దేవుళ్ళు విగ్రహాలు కట్టించి మంచి పెయింట్స్ వేసి, ఇక్కడ మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలంటే. నీకు ఆల్రెడీ లైన్ స్ట్రక్చర్డ్గా ఉన్నాయి కనుక ఆ లైన్ ఫాలో అయితే చాలు, డైరెక్షన్ నీకు కోవిల్లోకి చూపించేస్తుంది. మాకు సాయంత్రం అయితే జర్నీ కష్టం అని చెప్పి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఫాస్ట్గా దర్శనం చేసేసుకున్నాము. జస్ట్ ఒక మెమరీ కోసం ఆ హరీలో కూడా వీడియో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు స్వయంభూగా వెలిసిన టెంపుల్స్ మేబీ ఇలా వాటర్లోంచి శివుని దర్శనం చేసుకున్నట్టు ఉంటాయేమో, ఐ డోంట్ నో. బట్ కట్టించిన టెంపుల్స్లో వాటర్ నుంచి వెళ్తూ దేవుడి దర్శనం చేసుకునేది ఇదే ఇండియాలో ఫస్ట్ టెంపుల్. అందరికీ 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకునే ఆపర్చునిటీ రావచ్చు, రాకపోవచ్చు. అందుకనే 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇలా వాటర్లో వెళ్తూనే మనం 12 జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకొని ఫైనల్గా మెయిన్ విగ్రహం దర్శనం చేసుకుంటాం. శివుడు అయితే చాలా అందంగా ఉన్నాడండి. అలా వాటర్లో వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ రిటర్న్ అయితే చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. ఎక్కడ ఆగే టైం కూడా లేదు. మీకు ఇక్కడ ఫింగర్ పెట్టి పాయింట్ చేస్తున్నాను కదా, అది డ్రెస్సింగ్ రూము. మనం నీళ్ళల్లో వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చీకటి అయిపోయింది కదా, సో ఇంకా పెప్పర్ స్ప్రే పట్టుకొని మేజర్లోని అడవి శేషలాగా అలా చుట్టూరా చూస్తూనే ఉన్నా, ఏమైనా జంతువులు వస్తాయేమో ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి. 3 hours జర్నీ ఆన్ టోస్ మీదే ఉన్నాను నేను, చుట్టూ చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి. చూసుకుంటూ స్టార్ట్ అయిపోయాము. మా టార్గెట్ ఒకటే, 6కి చీకటి అయిపోతుంది. 6 లోపు మ్యాక్సిమం జర్నీ కవర్ చేసేయాలి. చీకట్లో ఇలా ఫారెస్ట్లో వెళ్ళడం కష్టం అని. ఇక్కడ కొంతమంది సలహాలు ఇచ్చేవాళ్ళు, అమ్మాయిలు అంత దూరం వెళ్ళడం అవసరమా అది ఇది అని అంటారు. ఖచ్చితంగా నాకు తెలుసు. నా తమ్ముడు ఉన్నాడు కనుక నేను అంత దూరం వెళ్ళాను. ఒక్కదాన్ని అయితే అసలు సస్సే మేర వెళ్ళను, ఎందుకంటే నా సేఫ్టీ నాకు ఇంపార్టెంట్ కదా. నిజంగా సాహసం అని మహేష్ బాబు సాంగ్ ఉంది కదా, అదే గుర్తొచ్చింది. పెడదామంటే కాపీరైట్ వేస్తారని చెప్పి ఇంకేం పెట్టలేదు. ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. సిటీ లైట్లు, బిల్డింగ్స్ కనిపించాక నాకు కొంచెం ఊపిరి ఆడింది అబ్బా నిజానికి. అమ్మయ్య సేఫ్గా వచ్చేసామని చెప్పి ఇంకా మెట్రో ఎక్కి నేనున్న ప్లేస్కి నేను రీచ్ అయిపోయాను. కానీ ఇంత కష్టపడి ఎవరు వెళ్ళమన్నారని అడగచ్చు. వెళ్ళాకే తెలిసింది అది కష్టం అని. ముందే కష్టం అని తెలిసి ఎవరు వెళ్ళరు కదా. అదండి విషయం. నా జర్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్ ద సేమ్ టైం ట్రావెల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ 2 పెట్టాలనుకుంటున్నాను. జస్ట్ ఒక విజువల్ ఎఫర్ట్స్ పెట్టేసి ఒక మంచి వీడియో చేయడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్, ప్రోస్ అండ్ కాన్స్ చెప్తేనే ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకు ఉపయోగపడేది. అందుకని చెప్పేసి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తున్నాను. యా, దట్స్ ఇట్. బాయ్ బాయ్.